హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా టాక్స్. మనిషి కనపడలేదు అనుకుంటున్నారా ఏంటి? మనిషి ఉంది. ఈ రోజు అయితే టాపిక్ వచ్చేసి బ్యూటిఫుల్ టాపిక్, ఓన్లీ అమ్మాయిల కోసం. మరి అమ్మాయిలు, మీరు లైఫ్ లో మిమ్మల్ని మీరు ఎంత కేర్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎంత లవ్ చేసుకుంటున్నారు, మీకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఈ వీడియో. సో టాపిక్ అయితే వచ్చేసి టాపిక్ లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అన్నట్టు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సల్మా టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బోల్డ్ అని ముచ్చట్లు నాతో పెట్టచ్చు. సో చాలా చాలా ముచ్చట్లు మీతో పెడతాను, నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. సో కంపల్సరీగా నా వీడియోని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కంప్లీట్ గా చూడండి, ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మంచి మోటివేషనల్ వీడియో అయితే నేను చేస్తాను ఇవాళ. సో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. టాపిక్ లోకి ట్రిపుల్ ముచ్చట్లు అంటే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రతి ఆడపిల్ల ఈ మూడింటిని పాటిస్తుందా లేదా? సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ రెస్పెక్ట్. ఫస్ట్ మనం సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేద్దాం. అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? సెల్ఫ్ లవ్ అంటే ఇష్టమైన డ్రెస్ వేసుకోవడమా, లేదంటే మంచిగా రెడీ అవ్వడమా, లేదంటే ఏం చేయడం? సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. ప్రతి అమ్మాయి కూడా తనని తను ఇష్టపడటం మానేసింది. ఏంటంటే ఇంకొకరి వెనకాల పరిగెత్తకూడదు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు కంప్లీట్ చేసుకోవాలి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఏదైనా సరే, మీరు నల్లగా ఉండనివ్వండి, తెల్లగా ఉండనివ్వండి, జుట్టు పొడవుగా ఉండనివ్వండి, లేదంటే అసలు జుట్టే లేకపోనివ్వండి, దేవుడు ఇచ్చిన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అసలు మనిషి జన్మ అంటేనే ఎంత బ్యూటిఫుల్, ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ప్రతి జంతువుని ఒకసారి మీరు చూడండి, తిండికి, షెల్టర్ కి ఎంత ఇబ్బంది పడుతుంది. అది డెలివరీ టైంలో ఇబ్బంది పడుతుంది. దానికి తిండి పెట్టే దిక్కు లేక అల్లాడిపోతూ ఉంటుంది. ఇల్లెంబడి తిరుగుతుంది. వానకి, ఎండకి ఒక షెల్టర్ లేక అల్లాడిపోతుంది. మరి దేవుడు మనకి చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, మాట్లాడడానికి మాటలు ఇచ్చాడు, ప్రతి కష్టం చేసుకోవడానికి ప్రతి ఎనర్జీని ఇచ్చాడు. సో మనిషి జన్మ మళ్ళీ మళ్ళీ ఉంటుందా అంటే తెలియదు నాకు. ఉంటుందో లేదో, ఒక్కసారే పుడతాం, ఒక్కసారే సస్తాం. సో మరి ఒక్కసారి పుట్టి చచ్చిపోయే ఈ జీవితంలో మిమ్మల్ని మీరు ఎంత కేర్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎంత లవ్ చేసుకుంటున్నారు? సో ముందు మీ జన్మను మీరు ప్రేమించండి. దేవుడు మీకు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు, ఒక మనిషిలాగా పుట్టించాడు. ముందు ఏది చేయాలన్నా మీ ఒంట్లో ఎనర్జీ ఉన్నప్పుడే చేయాలి. ఏది వేసుకోవాలన్నా ఇప్పుడే వేసుకోవాలి. ఏది చేయాలన్నా సాధించాలన్నా, ఇప్పుడు పెద్ద డైలాగ్ ఉంది కదా, ఏదైనా బతుకున్నప్పుడే చేసేయాలా, మళ్ళీ పుడతామా ఏంటి? సో అది మంచి మోటివేషన్ లాగా మీరు తీసుకోండి. మళ్ళీ పుట్టడం కష్టం. సో ముందు మీ జన్మని మీరు ప్రేమించండి. మీకు ఎందుకు ఇచ్చాడు అసలు ఈ లైఫ్, నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అని ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. సో మిమ్మల్ని మీరు కంప్లీట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి. అంటే మీకు మీరు నచ్చాలి. అసలు నీ లైఫ్ నీకు నచ్చుతుందా? అసలు నువ్వు కరెక్ట్ గానే ఉన్నావా? అసలు ఏంటి నీ జన్మకు అర్థం ఏంటి అనేది ముందు నువ్వు తెలుసుకో. సో సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేయి. నిన్ను నువ్వు ఇష్టపడు. ముందు ఫ్రెండ్ వెనకాల మనం చాలా తెలియని టైమ్స్ లో, నిబ్బా ఏజెస్ లో, లేదంటే తెలియని వయసులో, మంచి డైరెక్షన్ లేనప్పుడు మనం చాలా శాతం ఫేక్ ఫ్రెండ్షిప్స్, ఫ్రెండ్ మోసం చేస్తారు. మన పక్కనే ఉంటారు బట్ మనల్ని మోసం చేస్తారు. మన సీక్రెట్స్ అన్ని వేరే వాళ్ళకి రివీల్ చేస్తారు. మన మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్తారు. సో అలాంటి ఫ్రెండ్షిప్ వెనకాల మనం పరిగెత్తకూడదు. నాతో ఫ్రెండ్షిప్ చేయి, నాతో మాట్లాడు, లేదంటే నాతో ఉండు, ఇలా అడగాల్సిన అవసరమే లేదు. ముందు నువ్వు నీలాగా ఉండు. ముందు ప్రాపర్ నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఎలా ఉండాలి, నిన్ను నువ్వు లవ్ చేసుకో. నీ సోల్ నీకు ఇంపార్టెంట్. నీ సోల్ ని నువ్వు ప్రేమించుకో. తర్వాత అన్ని ఫ్రెండ్షిప్స్ ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాయి. సో సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, ఓకేనా? ముందైతే స్వెట్ వస్తుంది. సో మనకి సీరియస్ టాపిక్స్ ఇవి, మధ్యలో జోక్స్ అయితే వద్దు. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమిస్తారు. నీ లైఫ్ నీకు నచ్చాలి, నీ సోల్ నీకు నచ్చాలి. అసలు నీ జన్మకు అర్థం ఏంటి? ముందు మనిషి జన్మ అనేది నువ్వు రెస్పెక్ట్ చేయాలి. సో నీ లైఫ్ లో గోల్ ఏంటి, నువ్వేం సాధించాలి, లేదంటే ఇప్పుడు ఏం స్టడీ తీసుకోవాలి, లేదంటే ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ అనే దాని గురించి నువ్వు ఆలోచించు. ముందు నీకు నువ్వు ఇంపార్టెంట్. అంతే. ఏ ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ కాదు, ఏ లవ్ ఇంపార్టెంట్ కాదు, ఏ రిలేషన్ ఇంపార్టెంట్ కాదు, ఏ తొక్కతో ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే రేపటి రోజు నువ్వు లెగుస్తావో లేదో, నువ్వు పుడతావో లేదో, నువ్వు చచ్చిపోతావేమో, ఎవరికి తెలుసు? ఉన్నప్పుడే అండ్ ఇంకొక ఇంటికి వెళ్లే ముందే నువ్వు ఏది చేయాలన్నా సాధించేయాలి. ఇంకొకరి చేతిలో నీ లైఫ్ పెట్టే ముందే నువ్వు అన్ని ఆలోచించేసుకో. సో సెల్ఫ్ లవ్ ముందు స్టార్ట్ చేయి. నెంబర్ 1, ఓకేనా? ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెంబర్ 2, సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్ అంటే ఏంటి? సెల్ఫ్ కేర్ అంటే ఏంటో చెప్పండి. అంటే సెల్ఫ్ కేర్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా తింటున్నాం అనుకోండి, తెగ తింటదిరా పిల్ల, అసలు ఫుల్ తింటది. ఏదైనా మనం మితంగా తిన్నాం, అస్సలు తిందిరా ఈ పిల్ల, అసలు తిండే తినదు. లేదు, ఓన్లీ మీరు ఆకుకూరలే తిన్నారనుకోండి, ఎప్పుడు ఆకుకూరలే తిన్నది 100 అనుకుంటారు. సో సెల్ఫ్ కేర్ అంటే ఏంటి? నీ హెల్త్ ఏంటి?
నీ హెల్త్ కెపాసిటీ ఏంటి, నువ్వు హెల్దీ ఫుడ్ తినాలి, హెల్దీగా ఉండాలి, సో హెల్దీగా ముందుకెళ్ళాలి. సో సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాము, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఈ వయసులో ఈమెకి సోకులు ఎక్కువ, ఈమె బాగా రెడీ అవుతుంది, ఎక్స్పోజ్ చేస్తుంది, లేదంటే డ్రెస్ వేసుకుంటది. అరే లైఫ్ ఒక్కటేనబ్బా, ఇది ఒక్క లైఫే మనకుంది. సో మనం ఏది చేసినా ఈ లైఫ్ లోనే. సో ఎవరికో చూపించాలి, ఎవరో ఇష్టపడాలి, మిమ్మల్ని ఎవరో లైక్ చేయాలి, మీరు ఎవరి చేతో మెప్పు పొందాలని అయితే మనం రెడీ అవ్వము. నీకు నువ్వు అందంగా కనిపించాలి. ప్రతి ఒక్క రోజు మనకి ఒక వరం లాంటిది, ఒక గిఫ్ట్ లాంటిది, దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఎర్లీ మార్నింగ్ లేవగానే ముందు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకో, నువ్వు ఇంకా బ్రతుకున్నందుకు, నేను ఇంకా మళ్ళీ ఇంకొక మార్నింగ్ నేను లేపినందుకు, సో ఇంకా ఏం సాధించాలని దేవుడు నేను ఇట్లా కూర్చోబెట్టాడో, నేను ఇలా ఉంచాడో తెలియదు. సో ఇంకొక డే ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని ఆ డేని స్టార్ట్ చేసి సెల్ఫ్ కేర్ అంటే ఏంటంటే ఎక్కువ జంక్ ఫుడ్ మీరు తినాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మంత్లీ వన్స్ తినండి. సెల్ఫ్ కేర్ ముందు స్టార్ట్ చేయండి. నీ హెయిర్ నీకు ముఖ్యం. సో దేవుడు ఇచ్చిన హెయిర్, మామ్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. మనం అనుకుంటున్న చాలా మంది కూడా ఎప్పుడు జుట్టు మీద తెగ చేస్తుంది, తెగ సోకులు చేసుకుంటది. అఫ్ కోర్స్ నేను చేస్తాను, ఎందుకంటే నా జుట్టు రాబాయి, ఇది నా జుట్టు, నా పైసలు. మా అమ్మకి లేని బాధ మీకెందుకు? సో మా అమ్మకి లేని బాధ మీకెందుకు? కాబట్టి ఎవరు ఏం చెప్పినా కానీ మీకు అసలు ఫరక్ పడదన్నట్టుగా ఉండండి. సో సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. సెల్ఫ్ కేర్ అనేది నీకు నువ్వు నచ్చాలి. ఎవరికో నచ్చాలని లైఫ్ ఏం బేసే లేదు. నీకు నువ్వు నచ్చితే చాలు. సో హెల్దీ ఫుడ్ తీసుకో, నీ హెయిర్ ని ఎప్పుడు నీట్ గా ఉంచుకో, మంచిగా డ్రెస్ అవ్వు, ప్రతిరోజు ఒక బొమ్మలాగా తయారవు. ఎందుకంటే నీకు ఇచ్చిన దేవుడు మంచి అందాన్ని ఇచ్చాడు, మంచి హెయిర్ ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు. చాలా మంది హెల్దీనెస్ లేక, ఆరోగ్యం లేక ఏడుస్తూ ఉంటాడు, కానీ నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. సో ఈ ఆరోగ్యంతో మనం ఏం చేయాలి, ఇంకా లైఫ్ ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి అని ఆలోచించు. అండ్ నువ్వు లైఫ్ ని ఇప్పుడే స్టార్ట్ చేయి, సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేయి, హెల్దీ ఫుడ్ తీసుకో, వర్కౌట్స్ చేయి అండ్ మెడిటేషన్ చేయి. ఇవి అన్ని నీకు ఉపయోగపడేవి, కానీ ఎవడో ఉద్ధరించేవో, ఎవరినో ఉపయోగపడిచేవి కాదు. సో సెల్ఫ్ కేర్ అనేది స్టార్ట్ చేసేయాలి. అండ్ నెంబర్ 3, సెల్ఫ్ రెస్పెక్ట్. ఇది చాలా మందికి ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళని జనాలందరూ ఏమంటారంటే, ఈమె చాలా పొగరుబోతు. ఈ ట్యాగ్ మీరు వినే ఉంటారు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి అసలు? ఎవడి మాట లెక్క చేయకపోవడమా, లేదంటే ఎవరైనా చెప్తున్నా నాకు ఐ డోంట్ కేర్ అని చెప్పడమా? ఇది కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే, నీకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో దాన్ని దాటి, ఆ లిమిట్ ని క్రాస్ చేసి ఇంకొకటి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే నీ లైఫ్ లో లేదు. అంటే ఇంకొకటి, చాలా వర్క్ ప్లేసెస్ లో కానీ, లేదంటే కాలేజెస్ లో కానీ, స్కూల్స్ లో కానీ, ఎక్కడ చూసినా సరే నీ తప్పు లేకుండా ఎప్పుడైనా సారీ చెప్పమంటే నువ్వు ఎప్పటికీ కూడా సారీ చెప్పొద్దు. ఎందుకు చెప్పాలి? మన తప్పు లేనప్పుడు మనం ఎందుకు సారీ చెప్పాలి? ఒకటి గుర్తుపెట్టుకుని, ఎవరైనా సారీ చెప్పమంటే సారీ చెప్పేయడం, నీ తప్పు లేకుండా నువ్వు అడ్జస్ట్ అవ్వడం, లేదంటే నలుగురిలో సర్దుకుపోదాంలే, ఇది అస్సలు అవసరం లేదు. ఎందుకంటే నీ తప్పు లేనప్పుడు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, లేదంటే నాకు నచ్చట్లేదు, లేదంటే అక్కడ నుంచి బయటకు వచ్చేసేయి. అంతేకాని నువ్వు నీ తప్పు లేకుండా సారీ చెప్పాల్సిన అవసరం, నీ క్యారెక్టర్ నువ్వు ఇంకా తక్కువ చేయాల్సుకున్న అవసరం అయితే అస్సలు లేదు. సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు హైలోనే ఉండాలి. నిన్ను నువ్వు గౌరవించుకో. ముందు ఎవడి కోసమో నీ తప్పులు లేకుండా సారీ చెప్పి ఎవరికి ముందో తలదించుకుని మొహమాటానికి పోయి నీ జీవితాన్ని నువ్వు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం అసలు లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవడి సొమ్ము మనం తినట్లేదు, మన అమ్మా నాన్న సొమ్ము మాత్రమే తింటున్నాము, మన కష్టపడి మన సొమ్ము మాత్రమే తింటున్నాం. సో ఎవడికి మన కింద దాసులంగా అయితే లేము, మన లైఫ్ కి మనమే కింగ్స్. సో ఎవడి కింద మనమైతే బ్రతకటం లేదు. సో నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకో, నీ లైఫ్ ని నువ్వు రెస్పెక్ట్ చేసుకో, నీ ఉద్యోగాన్ని నువ్వు రెస్పెక్ట్ చేసుకో, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు రెస్పెక్ట్ చేసుకో. ఎందుకంటే నీ వ్యక్తిత్వం గొప్పగా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. సో తప్పు లేని చోట తలదించాల్సిన అవసరం లేదు. ప్రతి అమ్మాయి ఇది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఎవరికి మీరు తలదించుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. అందరూ మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు, అందరి లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి. సో ముందు భయపడొద్దు లైఫ్ గురించి. సో దేవుడు అనేవాడు అన్ని చూసినాడు, అన్నిటికీ పే బ్యాక్ ఇస్తాడు దేవుడు. సో నీ తప్పు లేకుండా నువ్వు ఎప్పుడైతే నిందలు పడ్డావో, లేదంటే ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే గొప్పగా నేను నుంచోబెడతాడు. సో నమ్మి ముందుకు పో. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు కోల్పోకు. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్, ఈ 3 ఉంటేనే నీ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో నిన్ను నువ్వు గౌరవించుకుంటూ అండ్ వేరే వాళ్ళని కూడా గౌరవించాలి, బట్ వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడకూడదు. వాళ్ళు చెప్తేనే చేయాలి, వాళ్ళకి మనం సారీస్ చెప్పాలి, మన తప్పు లేకపోయినా మనం సర్దుకుపోవాలి, లేదంటే నలుగురిలో మనం మాట్లాడాలి, అవసరం లేదు. నాకు అసలు ఇది అవసరం లేదని చెప్పి నువ్వు బయటకు వచ్చేసాయి. సో నీ తప్పు లేకుండా నువ్వైతే సారీ చెప్పొద్దు. ఇప్పుడు 3 టాపిక్స్ మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను. నెంబర్ 1 నేనేం చెప్పాను? సెల్ఫ్ లవ్.
నిన్ను నువ్వు ప్రేమించుకో. ఎవడినో ప్రేమ గురించి అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్షిప్స్ గురించి అడుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రాపర్ గా కంప్లీట్ గా నిన్ను నువ్వు కంప్లీట్ చేసుకుంటే ఇంకొకరు వచ్చి నేను కంప్లీట్ చేస్తారు అంతే. సో నీకు ఏది పర్ఫెక్టో ఆయనకు తెలుసు, నేను క్రియేట్ చేసిన ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే పంపిస్తారు. సో నిన్ను నువ్వు లవ్ చేసుకో. నీ లైఫ్ ఏం చేస్తే నువ్వు ఇంప్రూవ్ అవ్వగలుగుతావు, నీ ఇష్టం ఏంటి, నీ గోల్ ఏంటి, నీ అసలు మైండ్ లో ఏముంది, నువ్వు ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ నువ్వు ఒక టైం టేబుల్ లాగా గీసుకొని మొత్తం కంప్లీట్ గా లైఫ్ ఎలా ఉండాలనేది ప్లాన్ చేసుకో. సో సెల్ఫ్ లవ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నిన్నుగా ప్రేమించే వాళ్ళు దేవుడు ఖచ్చితంగా పంపిస్తాడు. అండ్ సెల్ఫ్ కేర్. సో ఎవరు ఏదైనా కామెంట్ చేసుకొని ఫరక్ పడదు. టైంకి ఫుడ్ తీసుకో, ఎక్కువగా వాటర్ తాగు, హైడ్రేట్ గా ఉండు, అండ్ నీ హెయిర్ ని గ్లోయింగ్ గా ఉంచుకో, నీ హెయిర్ ని హెల్దీగా ఉంచుకో, అండ్ నిన్ను నువ్వు ఇష్టపడు, నీకు ఇష్టమైనట్టు అందంగా రెడీ అవ్వు. సో నువ్వు ఎవడి సొమ్ము తినట్లేదు కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు రెడీ అవ్వు. ఎవరో చూడాలని, ఎవరో చేయాలని మనం ఏది చేయట్లేదు, ఉన్నది ఒక్క లైఫ్ అబ్బా. సో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు. సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవడి ముందు తల దించాల్సిన అవసరం అయితే లేదు. ఎవడి అబ్బా సొమ్ము మనం తినట్లేదు కాబట్టి. అర్థమైందా? సో ప్రతి అమ్మాయి మీరు ఇవి 3 కంప్లీట్ గా మీరు నేర్చుకుంటే మీ లైఫ్ ని మీరు మంచిగా గ్రో చేసుకోగలుగుతారు. నా మాటలు మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను, అండ్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఒక సిస్టర్ లాగా, ఒక చెల్లి లాగా, ఒక అక్క లాగా, యాజ్ ఎ ఫ్రెండ్ లాగా నా మాటలు మీరు రిసీవ్ చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. నా వీడియో మీకు నచ్చితే కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నన్ను ఇలా సపోర్ట్ చేస్తే నాకు ఇంపార్టెంట్ అబ్బా. నాకు 300 సబ్స్క్రైబర్స్ ని పెట్టుకో నువ్వు ఇంత ముచ్చట్లు చెప్తున్నావు అని అనుకోవద్దు. ఎప్పుడైనా పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఒక రోజు మన సబ్స్క్రైబర్ అందరూ మనల్ని సపోర్ట్ చేస్తారు, నేను ఆ రేంజ్ లో ఉంటాను. సో మన వీడియోస్ ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతాను. సో ఒక సిస్టర్ ని, ఒక ఫ్రెండ్ ని మీరు సపోర్ట్ చేస్తారని, మీరు ఆడపిల్లని ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. అండ్ మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయిలు మర్చిపోవద్దు, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ రెస్పెక్ట్. సో నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకో, నిన్ను లవ్ చేసుకో, నిన్ను నువ్వు కేర్ చేసుకో. డోంట్ కేర్ ఎనీ కామెంట్స్, ఏది నువ్వు వినాల్సిన అవసరం లేదు. ముందుకు సాగిపో. దేవుడు అనేవాడు నీతో ఉంటే అన్ని చూసుకుంటాడు. సో ఆయన మీద నమ్మకం ఉంచి నీ లైఫ్ ని నువ్వు చక్కగా ప్రాపర్ గా క్లియర్ గా ఉంచుకో. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సైనింగ్ ఆఫ్, సల్మా టాక్స్.